వాడిని. పట్టుకో. లవ్ యూ. రై పాండు, ఎవడు రాడు? ఎవడు మనల్ని బస్ స్టాండ్ లో కొట్టేది? అది కొడుతున్న వాడిని అడుగుతావంటరా ఎర్రి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నేను ఎవరినో తెలుసా? ఏంట్రా ఇది? ఎవడి కాడు నేనెవరు తెలుసా అని అడుగుతున్నారు. ఇంతకీ నువ్వు ఎవడివి? 20వ నెలలో పుట్టినోడువా లేక 20 అడుగులు పొడుగున్నాడు? నేను ఎవరినో తెలియకుండా మాట్లాడుతున్నా. నువ్వెవడివో తెలిసే మాట్లాడుతున్నాను రా. కసాయి కొట్లో మేకలు కోయడంతో మొదలుపెట్టి కిరాయికి హత్యలు చేసి సంపాదించి గౌరవం కోసం కాలేజీలు కట్టి నీకు నువ్వే విద్యారత్నాన్ని బిరుదులు తగిలించుకున్న పోరం పోకువే కదరా నువ్వు. నువ్వెవరని అడిగినందుకు నీ మొత్తం జాతకం చెప్పేశాను. ఇప్పుడు నేనెవరు అడుగుతాను? కనీసం నా పేరైనా చెప్పగలవేమో చూద్దాం. తెలియట్లేదు కదా? తెలిసిన శత్రువు కంటే తెలియని శత్రువు అంటేనే దడా ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఎవడని తెలుసుకోవడం నాకు అంత కష్టం అంటరా? నువ్వు ఉండ చోటే ఉండి వచ్చి ముక్కలుగా నరికేస్తావు. నువ్వెందుకు రావడం? నువ్వు వచ్చావంటే 5-6 సుమోలు, 50 మంది రౌడీలు, తలా ఒక క్వార్టర్, తినడానికి ఉండడానికి పెట్రోల్ డీజిల్ అని లేనిపోని ఖర్చు. నీకెందుకు శ్రమ? నేనే వస్తా ఒంటరిగా. ఉదయం సరిగ్గా 11 గంటలకి నీ ఇంటి గుమ్మలో నీ ముందొచ్చి నుంచుంటాను రా. వీలైతే నీ చిట్టికెన నీ చిట్టికెన వేలు నా మీద పడుద్దేమో చూద్దాం. 600 కిలోమీటర్ అవసరం ఉన్నామని ధైర్యంతో మాట్లాడుతున్నావా? నోరుంది కదా అనే మాట జారమాకు. మాట జారుతున్నానా? డియర్ ఫ్రెండ్, ఈ రోజు చాలా మందికి లేని ఒక చెడ్డ అలవాటు నాకుంది. ఇచ్చిన మాటని నిలబెట్టుకో. ఎవరికి తెలుసు? ఏదో కోపంలో ఫ్లోలో అనేసాను. ఇక మీదటే ఆలోచించాలి. ఫ్లోలోనా? వేడిగా ఒక కాఫీ తాగుదామా? బంగారం, వేడిగా కాఫీ తాగితే వేడి ఆలోచనలు వస్తాయి. ఖచ్చితంగా వాడిక్కడికి రాడన్నా. మనం పంపిన 10 మందిని ఒక్కడెదిరించి బంతాడాడు. అవును కదా. తన్నులు తిన్న వాళ్ళు నడవలేక మాట్లాడలేక హాస్పిటల్లో పడున్నారు.
అది కూడా నిజమే. వాడొస్తాడు, రావాలి, నేను వాడిని చూడాలి. ఏంటన్నగారు ఊరంతా మీ గురించి పోస్టర్స్ అంటించారు? పోస్టరా? ఎవరు పోస్టర్ రా? మీరు చూడలేదా? మన ఇంటి గోడకు కూడా అంటించారు. నేడే సంచలన చిత్రం ప్రారంభం. విద్యారత్న పీకే నటించు పోరంబోకు BTS. ఏంట్రా ఇదంతా? తెలీదన్నా. ఏందనో సినిమాలో యాక్టింగ్ చేస్తున్నావా? చాలా సంతోషం. అందరూ చిరత, పులి, సింహం అని టైటిల్స్ పెట్టుకుంటారు. ఎవడో మృగం అని కూడా పేరు పెట్టుకున్నాడు. మీరు ఏనుగానైనా పేరు పెట్టుకోవాల్సింది, గంభీరంగా ఉండేది. ఒకవేళ పరంబోకు అంటే సోలాపూర్, సీనాపూర్ లాగా ఉత్తరదేశం ఊరి పేరా? రేయ్, ఎవరా నువ్వు? ఫోన్ పెట్టరా. అప్పుడే ఫ్యాన్స్ ఫోన్. చించేయండి రా. We are from Income Tax Department. మీ ఇంటిని సోదా చేయాలి. దేనికి? సినిమా తీస్తున్నామని ఆంధ్రప్రదేశ్ అంతా 5 లక్షల పోస్టర్లు అంటించారు. దానికే 10 కోట్లకి పైన ఖర్చు అయి ఉంటుంది. బెజవాడలో బాహుబలికి మించిన బ్రహ్మాండమైన చిత్రాన్ని పోస్టర్ అంటించారు. అలాగా? ఇక సినిమాకి ఇంకెన్ని కోట్లు ఖర్చు పెడతారు, దానికి సోర్స్ ఏంటి అది తెలుసుకోవడానికి రాయ్. పెన్ స్టాండా? సెల్ ఫోన్ జామర్. 2 కిలోమీటర్ల సరౌండింగ్ లో నో ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. గేటికి తాళమే. లోపల నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు, బయట నుంచి ఎవరు లోపలికి రాకూడదు. అందరినీ ఒకే చోట కూర్చోబెట్టండి. కమాన్ సర్చ్. కొంచెం విడిగా మాట్లాడుకుందాం. ఎవరింటి వచ్చి ఏం చేస్తున్నావు? ఆఫీసర్ ని హత్య చేయాలని చూస్తా. లాక్ హిమ్ అవుట్. కమాన్. Take your seat, gentlemen. రోజు ఎంతమంది వంట చేస్తావు? అయ్యగారికి మాత్రమేనండి, మేం బయట తింటాం. మీ అయ్య గారు ఏం తింటారు? ఉదయం 4 ఇడ్లీలు, రాత్రి 2 చపాతీలు, అంతేనండి. నాలుగు ఇడ్లీలకి ఎందుకురా 6 సిలిండర్లు? సార్, నా సెక్యూరిటీ రూమ్ కార్నర్ లో ఒక లాకర్ ఉంది, దాన్ని ఓపెన్ చేశారా? అన్న కొంచెం తో పాటు చూడన్నా. డ్రెస్సింగ్ రూమ్ లో ఒక 2 crores ఉన్నాయి. సార్, యూ డోంట్ వరీ, ఇట్స్ జస్ట్ అ ఫార్మాలిటీ. ప్లీజ్
డిడ్ యూ స్పీక్ టు అవర్ కొలీగ్స్? మన నెక్స్ట్ బ్యాచ్ వెళ్ళిన వాళ్ళ ఇంట్లో క్యాష్ ఆర్ డాక్యుమెంట్స్? మూవ్. అసలు ఈ గొడవ అంతటికి కారణం వాడే. తలుపు తీసి ఆ మెంటల్ గాని బయటికి రమ్మనండి. అయ్యా వచ్చినాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కాడయ్యా. హైదరాబాద్ బస్ స్టాండ్ లో నన్ను మన వాళ్ళు కొట్టింది ఆడాయ్యా. వాడు చెప్పినట్టు చేయడమే కాక మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా తీసి అన్నా ఇదిగోండి కొట్టుకోండి కొట్టుకోండి కొట్టుకోండి. త్వరగా పోనీ. ఏం కసాయి కోటయ్యా? ఇంకొకడి చెయ్యి నా మీద పడిందంటే నెక్స్ట్ మినిట్ నువ్వు జైల్లో చువ్వు లెక్క పెడతావు. నేను ఎత్తుకొచ్చినవన్నీ తిరిగి తీసుకెళ్లిపోదామని వచ్చావా? నీ ఇంట్లోకి రావడానికి అంత ఆలోచించినవన్నీ దాచిపెట్టడానికి ఇంకెంత ప్లాన్ చేసుంటాను. అదెక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళిపోయింది. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ఎప్పుడొస్తుందో చెప్పాలా? నెక్స్ట్ హీరింగ్ కి. ఏ కోర్టులో అయితే ఒక అమాయకురాలపై నింద వేసి నువ్వు మంచివాడివని నిరూపించి నీ ఇమేజ్ ని కాలేజీని కాపాడుకోవాలనుకున్నావో అదే కోర్టులో నిన్ను నిలబెట్టి ఆ అమ్మాయి మంచిదని నిరూపించి నీ అసలు రంగు బయట పెట్టి నీ కాలేజ్ ముగించేస్తాను. ఇది జరగకుండా నేను ఈ ఊరు వదిలిపెట్టను. ఏమన్నా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధైర్యంతో మాట్లాడుతున్నానన్నావు కదా? ఇప్పుడు 6 అడుగు దూరంలో ఉన్నాను. టచ్ చేయరా చూద్దాం. చెప్పుడా లేంగ్, కొళాయిలో నీళ్లు ఇప్పుడు వస్తాయా రావా? వస్తాయి. ఓకే సార్. కరెంటు మాట ఏమిటి? ఇప్పుడు వచ్చేస్తుంది. హలో, నచ్చావు నువ్వు, నాకు నచ్చావు. ఏంటిది? ₹1 బండి తగిలిస్తున్నావు, పిచ్చి పట్టిందా? అదొక్కటేరా, ఇంకా పట్టలేదు. ఈ కారుని చూసినప్పుడల్లా ఆడు కాలు పెట్టిందే గుర్తొస్తుంది. నన్ను డిస్టర్బ్ చేసేది ఏది లోకంలో ఉండకూడదు. అది కారైనా సరే, ఏదైనా సరే. ఇప్పుడే ఈ క్షణమే ఈ కార్ తగలబడే లోపు వాటిని తీసుకొచ్చి నీ ముందే తగలబెట్టేస్తాను చూడు. వద్దు. ఏ కాలేజీ కట్టడం కోసం, అప్రూవల్ తీసుకోవడం కోసం ఎవరెవరికి ఎంత లంచం ఇచ్చామనే లెక్క నుంచి చదువుకునే స్టూడెంట్స్ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నామనే వివరం వరకు అన్ని ఆడి దగ్గరే ఉన్నాయి. ఇక్కడ దాచాడో తెలీదు. ఆడు ప్రాణం తీసే లోపల ఎవిడెన్స్ లన్నీ తీసుకోవాలి. సరే.